వెరీ సింపుల్ మ్యాన్. నువ్వే కదరా ట్రైన్ షేప్ మార్చమన్నావు. బ్రెయిన్ షేప్ మార్చమంటే ఇలా గుద్దేస్తారు. కొత్త విషయాలు తెలుసుకుని ప్రతిసారి మన బ్రెయిన్ షేప్ మారుతుందన్నావు కదా, అలాంటి విషయాలు ఏమైనా చెప్తావేమో అని అన్నాను. ఓ యు మీన్ దట్. ఆ మొక్క నేను నిన్ను కేకక ముందు ఏడాలి. సర్లే, ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. దెబ్బకి నీ బ్రెయిన్ షేప్ అవుట్ అయిపోతాయి. ఇంకా ఎడిటర్ తెలుసుగా, వేసుకో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ఫోటో చూసావా? ఏంటి మామ ఇది? అవతార్ సినిమాలో ల్యాబ్ లో ఉంది. ఇది ఆల్కర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ యుఎస్ లోని అరిజోనాలో ఉంది. ఇందులో ఒకప్పటి బేస్బాల్ ఛాంపియన్ టెడ్ విలియమ్స్ డెడ్ బాడీతో పాటు ఏకంగా 182 డెడ్ బాడీస్ ని పెద్ద పెద్ద స్టీల్ ట్యాంక్స్ లో లిక్విడ్ నైట్రోజన్ లో ఫ్రీజ్ చేసి ఉంచారు. ఎందుకు మామ? ఆ బాడీస్ డీకంపోజ్ కాకుండా పాడవకుండా ఉండడం కోసం. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఎప్పటికైనా ఫ్యూచర్ లో ఆ బాడీస్ ని తిరిగి బతికించే టెక్నాలజీ వస్తుందని, అప్పటి వరకు ఆ బాడీస్ ని పాడవకుండా ఉంచాలని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది పెంపుడు జంతువుల బాడీస్ కూడా ఉన్నాయి. వీళ్ళ నమ్మకాన్ని నమ్మిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ బాడీస్ ని ఈ ల్యాబ్ లో పెడతారు. దానికి వీళ్ళు చార్జ్ చేసే అమౌంట్ $2,00,000. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనకి సైలెన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్తాం? లైబ్రరీకి. అంత నిశ్శబ్దంగా ఉన్న లైబ్రరీలో అయినా, నిశ్శబ్దమైన రూమ్ లో అయినా 30 డెసిబెల్స్ ఉంటుంది. 30 డెసిబెల్స్ ఉన్న రూమ్ లోనే మనకంత సైలెన్స్ ఉంటే ఒక్కసారి ఈ ఫోటో చూడు. ఏంట్రా ఇది? డబ్బింగ్ థియేటరా? కాదు, ఇది యుఎస్ లో ఆర్ఫీల్డ్ ల్యాబొరేటరీస్ లో ఉన్న అనికాయిక్ ఛాంబర్. ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన రూమ్ గా గిన్నిస్ బుక్ ఎక్కింది. ఎంతో సైలెంట్ గా ఉండే లైబ్రరీలోనే 30 డెసిబెల్స్ ఉంటే ఈ రూమ్ లో ఏకంగా -9.4 డెసిబెల్స్ ఉంటుంది. ఒక్కసారి ఈ రూమ్ లోకి అడుగు పెడితే చెవులకి కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ గదిలో నుంచుంటే మన గుండె చప్పుడుతో పాటు మన బాడీలో రక్తం ప్రవహించే సౌండ్ కూడా మనకు క్లియర్ గా గట్టిగా వినిపిస్తుందంట. అండ్ వాటితో పాటు మన లంగ్స్ అండ్ కడుపులో కదలికల సౌండ్ కూడా స్పష్టంగా వినిపిస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ డైమండ్ చూసావా? ఏంటిది? కోహినూర్ డైమండా? కాదు, దానికి అమ్మ మొగుడు లాంటిది. కులినాన్ డైమండ్. ఇది ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ డైమండ్. మొదటిసారిగా ఇది 1905లో సౌత్ ఆఫ్రికాలోని ఫ్రెడరిక్ వాల్స్ అనే వ్యక్తికి దొరికింది. 3106 క్యారెట్స్ గల ఈ డైమండ్ ని ఇంగ్లాండ్ కి తరలించడానికి చాలా గట్టి ప్లానింగే చేశారు. స్పెషల్ స్టీమర్ లో హై సెక్యూరిటీతో ఆ స్టీమర్ ని చాలా మంది డిటెక్టివ్స్ అండ్ గార్డ్స్ తో పంపించారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ స్టీమర్ లో పంపింది ఫేక్ డైమండ్. మన ఒరిజినల్ డైమండ్ సింపుల్ గా ఒక బాక్స్ లో పెట్టి ఇంగ్లాండ్ కి మెయిల్ లో పంపేశారు. ఆ స్టీమర్, సెక్యూరిటీ అండ్ డిటెక్టివ్స్ లాంటి హడావిడంతా దొంగల దృష్టి మళ్లించడానికే. పెద్ద ప్లానింగ్ ఇది. ఫ్యాక్ట్ నెంబర్ 4. సన్ నుండి మన ఎర్త్కి లైట్ రీచ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? టైం ట్రావెల్ ఎపిసోడ్ లో చెప్పావుగా 8 మినిట్స్ అని. నిజమే. సన్ మీద ఉండే లైట్ సన్ నుండి 15 కోట్ల కిలోమీటర్స్ దూరంలో ఉన్న భూమిని చేరడానికి 8 మినిట్స్ పడుతుంది. కానీ జస్ట్ సన్లైట్ యాక్చువల్ సన్ లోపల భాగంలో పుడుతుంది. కానీ లోపల పుట్టిన లైట్ సన్ పై భాగానికి రావడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే సన్ లోపల భాగంలో ఉన్న కోర్ యొక్క డెన్సిటీ చాలా చాలా ఎక్కువ. సో సన్ లోపల పుట్టిన లైట్ సన్ పై భాగానికి చేరుకోవడానికి అంత టైం పడుతుంది. ఈ లెక్కను చూస్తే మనకు ఇప్పుడు వస్తున్న సన్ లైట్ 1,00,000 సంవత్సరాల క్రితం అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇది తెలుసుగా, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్. ఇక్కడ రోజుకి 1,00,000 మందికి ఫ్రీ మీల్స్ పెడతారు. ఇక్కడ 2 డైనింగ్ హాల్స్ ఉంటాయి. అందులో ఏకంగా 5,000 మందికి పైగా కూర్చుని భోజనం చేయొచ్చు. రోజుకి 10 నుండి 20 షిఫ్ట్లలో ఈ డైనింగ్ హాల్లో భోజనాలు పెడతారు. ఈ గోల్డెన్ టెంపుల్ లో కిచెన్ ని లంగార్ అంటారు. ఇక్కడ వంట చేసే పాత్రలు అండ్ బర్నర్స్ చాలా పెద్దవి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కిచెన్. ఈ కిచెన్ లో 24 hours కుకింగ్ జరుగుతూనే ఉంటుంది. అమ్మో, రోజు 1,00,000 మందికి వండి పెట్టాలంటే అక్కడ పని వాళ్ళకి చాలా పని ఉంటుందేమో కదా మామ? ఒరే, నిజానికి అక్కడ పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే అక్కడ వంట చేసి వడ్డించే వాళ్ళలో 90% మంది ఆ గుడికి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులే. వాళ్ళకి అక్కడ వంట చేయడం, వడ్డించడం ఒక సేవ. మామూలు సామాన్యుల నుండి పెద్ద పెద్ద మినిస్టర్ల దాకా అక్కడ సేవ చేయడానికి పోటీ పడుతూ ఉంటారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ భోజనం వడ్డించిన వారే. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన బాడీలో బ్లడ్ లో ఉన్న ఐరన్ మరియు మన బోన్స్ లో ఉన్న కాల్షియం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? కెమిస్ట్రీ ల్యాబ్ నుంచా? కాదు, మన భూమి నుండి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో పేలిపోయిన నక్షత్రాల నుండి. అలా ఎలా? మన మజిల్స్ లో ఉండే కార్బన్, బ్రెయిన్ లో ఉండే నైట్రోజన్, మన బోన్స్ లో ఉండే కాల్షియం అండ్ మన బ్లడ్ లో ఉండే ఐరన్, ఇలా 93% ఆఫ్ మన బాడీ అంతా కూడా కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో పేలిపోయిన నక్షత్రాల నుండే వస్తుంది. సో సరిగ్గా చూస్తే మనందరం కూడా నక్షత్రాల నుంచి పుట్టిన శరీరాలమే. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ఫోటో చూడు.
ఏంటిది నరకమ్మ స్పాట్ లో ఉంది? టర్క్మెనిస్తాన్ లో దర్వాజాలో ఉన్న ఈ ప్లేస్ ని డోర్ టు హెల్ అంటారు. 5,500 మీటర్ల విస్తీర్ణంలో 30 మీటర్ల లోతు వరకు మంట వెలుగుతూ ఉంటుంది. ఇది యాక్చువల్లీ 1971 లో జియాలజిస్టులు ఇది ఒక ఆయిల్ సైట్ అనుకుని డ్రిల్ చేస్తూ ఉండగా అక్కడ పాయిజనస్ మీథేన్ గ్యాస్ లీక్ అవడం గమనించారు. ఆ గ్యాస్ కాస్త ఎక్కువ మొత్తంలో కనిపించడంతో అక్కడ చుట్టుపక్కల ఊర్లలో ప్రజలకు ప్రమాదం అని వాళ్ళు ఆ గ్యాస్ తో ఉన్న పెద్ద బొయ్యలో నిప్పు పెట్టేశారు. ఎందుకు? ఆ మిథేన్ గ్యాస్ ని కాల్చేయడానికి. వాస్తవానికి వాళ్ళ మంట కేవలం కొన్ని రోజులే ఉంటది అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే 50 ఏళ్ళు గడిచినప్పటికీ ఆ మంట ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన ఇండియాలో హిందూస్ కి పవిత్ర నది గంగా. ఇది ఇండియాలోనే చాలా పెద్ద నది. కానీ రోజు ఇందులో చాలా చెత్త వేస్టేజ్ వేస్తూ ఉంటాం. పూజా సామాగ్రి, ప్లాస్టిక్ అండ్ సిటీ డ్రైనేజ్ వాటర్ కలియక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాలుష్యానికి గురవుతున్న నది గంగా. కానీ విచిత్రం ఏంటంటే ఎంత కలుషితమైన స్వచ్ఛమైన నీరు కల నది కూడా గంగా నదే. అలా ఎలా పాజిటివ్ మావా? ఎందుకంటే గంగా నది తనని తానే క్లీన్ చేసుకుంటుంది. సెల్ఫ్ క్లీనింగ్ అన్నమాట. ఎంత కలుషితం అందులో చేరినప్పటికీ గంగా నది నీరులో బ్యాక్టీరియోఫేగస్ అనే వైరస్ ఉంటుంది. వైరస్ అంటే జబ్బును కలిగించే వైరస్ కాదు, ఇది బ్యాక్టీరియాని మింగేసే వైరస్. కలుషితమైన గంగా నదిలో ఉన్న బ్యాక్టీరియాని ఎప్పటికప్పుడు అంతం చేస్తూ యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. గంగా నదిని శుభ్రంగా ఉంచుతుంది. ఈ బ్యాక్టీరియాని హిందూస్ బ్రహ్మ ద్రవ్యం అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ పెంగ్విన్ ని చూసావా? దీని పేరు డిమ్ డిమ్. బ్రెజిల్లో పెరీరా డిసౌసా అనే ఒక 71 ఇయర్స్ ఫిషర్ మ్యాన్ కి ఒక రోజు బాడీ అంతా ఆయిల్ తో నిండిపోయి అండ్ చాలా రోజుల నుండి తిండి లేక ఆల్మోస్ట్ చావు బ్రతుకుల్లో माया आहूजा, सच और झूठ में क्या फर्क है? कोई फर्क नहीं है। एज अ लॉयर मरोड़ना తిండి లేక ఆల్మోస్ట్ చావు బ్రతుకుల్లో ఉన్న ఒక పెంగ్విన్ ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. అతను ఆ పెంగ్విన్ ని బాడీ క్లీన్ చేసి ఫుడ్ పెట్టాడు. దానికి మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ ఆరోగ్యంగా చేశాడు. ఆ పెంగ్విన్ కొన్ని రోజులు అతనితోనే ఉంది. కానీ సడన్ గా దాని ప్లేస్ కి అది వెళ్ళిపోయింది. ఇక అది మళ్ళీ రాదు అనుకున్నారు అందరూ. కానీ ఆ పెంగ్విన్ ప్రతి సంవత్సరం దాని ప్లేస్ నుండి 8,000 కిలోమీటర్ల సముద్రం ఈదుకుంటూ వచ్చి ఆ ఫిషర్ మ్యాన్ కలిసి జూన్ నుండి ఫిబ్రవరి వరకు అతనితో ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంత తెలివిగా అంత ఎమోషన్స్ తో ఉన్న ఒక పక్షిని చూసి సైంటిస్టులు సైతం ఆశ్చర్యపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఒక మనిషి బతకడానికి అతి ముఖ్యంగా అవసరమైంది ఆక్సిజన్. సగటున ప్రతి మనిషికి కావాల్సిన ఆక్సిజన్ సప్లై చేయడానికి 9 చెట్లు కావాలి. ఇప్పటికే చాలా చెట్లు కొట్టేశారు మనుషులు. ప్రెసెంట్ ప్రపంచంలో ప్రతి మనిషికి 422 చెట్లు ఉన్నాయి. కానీ కంట్రీ వైడ్ గా డివైడ్ చేస్తే రష్యాలో ప్రతి మనిషికి 4,826 చెట్లు ఉన్నాయి. యుఎస్ఏలో మనిషికి 700 చెట్లు ఉన్నాయి. చైనాలో ప్రతి మనిషికి 130 చెట్లు ఉన్నాయి. ఇక ఇండియాలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి కేవలం 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకొన్ని రోజులైతే ఇక్కడ ఉంచరేమోరా మనోళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11% బంగారం ఇండియాలో ఆడవాళ్ళ దగ్గరే ఉంది. మన లేడీస్ దగ్గర అంత గోల్డ్ ఉందా? అవును, ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న 19,75,76,000 కేజీల బంగారంలో 2,17,33,000 కేజీల బంగారం ఇండియాలోని ఆడవాళ్ళ దగ్గరే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఒక మనిషి ఏడ్చేటప్పుడు మొదటి కన్నీటి చుక్క కుడి కంటి నుంచి వస్తే అది ఆనంద బాష్పాలు. అదే ఎడమ కంటి నుంచి వస్తే అవి బాధతో వచ్చిన కన్నీళ్లు. మరి రెండు కళ్ళ నుంచి వస్తే? ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన కన్నీళ్లు. ఫ్యాక్ట్ నెంబర్ 13. ప్రపంచంలో 775 కోట్ల మంది జనాభా ఉంది. మనం ఒక సెకండ్కి ఒకరిని మీట్ అయినా మొత్తం అందరినీ మీట్ అవడానికి 224 ఏళ్ళు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14. ప్రపంచంలో తైవాన్లో మాత్రమే వాళ్ళ దేశస్తులందరికీ వైఫై ఫ్రీగా ఇస్తారు. అండ్ వాళ్ళతో పాటు టూరిస్టులకు కూడా ఫ్రీగా వైఫై సప్లై చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఈ నెలలో బెంగళూరులోని రింగ్ రోడ్ లో జరిగిన ట్రాఫిక్ జామ్ వల్ల అక్కడ ఐటీ కంపెనీస్ కి 225 కోట్ల రూపాయల నష్టం వచ్చిందంట. ట్రాఫిక్ జామ్ వల్ల నష్టమా? ఎలారా? ఏం లేదు మామ, బెంగళూరు రింగ్ రోడ్ ఏరియాలో జరిగిన 5 అవర్స్ ట్రాఫిక్ జామ్ లో ఆ ఐటీ కంపెనీ ఎంప్లాయీస్ ఇరుక్కుపోవడం వల్ల ఆ టైంలో జరగాల్సిన వర్క్ పెండింగ్ పడింది. సో దానివల్ల ఐటీ కంపెనీస్ కి 225 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 5 గంటల్లోనే 225 కోట్ల రూపాయలంటే ఈ కంపెనీ టర్నోవర్ ఒక రోజుకి ఎంత ఉంటుంది? ఒక వారానికి ఎంత ఉంటుంది? ఒక నెలకి ఎంత ఉంటుంది? అమ్మో, ఇంకేకంగా సంవత్సరానికి కలిపి ఎంత ఉంటుందో? ఇంకా బాబు చిట్టు ప్రాణం, మనకు మామూలు లెక్కలే వేయడం రాదు. ఇంకా ఆ లెక్కేసి బ్రెయిన్ పాడు చేసుకోవడం ఎందుకు? కరెక్టేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ని కింద కమెంట్ లో పెట్టండి. అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని